నమస్తే అండి. ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మన ముందుకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసుకురావడం జరిగింది. అదే స్వర్ణాంధ్ర అండ్ స్వచ్ఛాంధ్ర. స్వర్ణాంధ్రాని కొంచెం లేటుగా అయినా మనం సాధించుకోగలుగుతాం, కానీ స్వచ్ఛాంధ్రాన్ని మాత్రం మనం ఇప్పుడు సాధించుకుంటేనే మనకు మనుగడ. కానీ స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే మనం బరువులు మోయక్కర్లేదు, డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. ఏదైతే మనం ఇంట్లో వాడుకున్న చెత్త చెదారాన్ని బజార్లో వేయకుండా, కలవల్లో పడేయకుండా మన ఇంటి ముందరకు వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. కాబట్టి ఇది ఈ స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కళ్ళ మీద ఆధారపడి ఉంది. ముఖ్యంగా మన మహిళా తల్లులకి ఇది చాలా బాధ్యతతో కూడుకున్న పని. ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా వంట వార్పుల్లో నిమగ్నమై ఉంటారు. కాబట్టి వాళ్ళకి వేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాళ్ళు జాగ్రత్త పరిచి ఇంటి ముందరకు వచ్చిన మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తే, ప్రతి ఒక్కళ్ళు ఇలాగ ఆలోచించి చేస్తే తొందరలోనే మనం స్వచ్ఛాంధ్రాన్ని సాధించుకోగలుగుతామని నా యొక్క అభిప్రాయము, అభిలాష. తప్పకుండా ఈ వీడియో చూసి ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారని నా కోరిక.